నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో ప్రస్తుతం ఉన్నాము. నిన్న నిజామాబాద్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో చెరువుని కబ్జా చేస్తున్నారు, చెరువుని కాపాడండి అంటూ గ్రామస్తులు కలెక్టరేట్కి తరలివచ్చారు. అయితే ప్రస్తుతం మనకు గ్రామస్తులు అందుబాటులో ఉన్నారు. 76 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చెరువులో ప్రస్తుతం సిహెచ్ కొండూరు గ్రామంలోని కొండూరు చెరువు దగ్గర ఉన్నాం. మనం ప్రస్తుతం మనకు గ్రామస్తులు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైంది, అసలు ఏం జరిగింది చెప్పండి. ఇది 76 ఎకరాలు కబ్జా ఉంటుంది. అది అలాగెళ్ళి అబ్దాయిసా భూమి లేకుండా అయిపోయింది. తాప పొద్దున్నాక భూములు పెడుతున్నారు, ఏం లేకుండా చేస్తారు. అలా చేప పిల్లలు లేదు, ఏం లేకుండా అయిపోయింది. నేను పుట్టక ముందు అంటే మా పిల్లలు అనుకుంటుంటే అమ్మ కూడా పోతే నేను ఏం చూసినా. ఇప్పుడు ఏం చూస్తామంటే మా పిల్లలకి ఏం లేకుండా లేదు, ఇలా ఏం ఇప్పుడు ఈ సంవత్సరం తెప్పించారు 3. అయితే మరొకరు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇది 4 సంవత్సరాలుగా కబ్జా జరుగుతుంటే మీరు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళిరా, ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది? సార్ నమస్కారం, సురేష్. ఈ 4 ఏళ్ళ నుంచి ఇంతకుముందు తిరిగినాము, ఇక్కడ కలెక్టర్ దగ్గర కూడా పోయినాము. అక్కడ పోతే ఎన్ని రోజులు తిరిగిన దానికి వాళ్ళు ఏం ముట్టలేరు, కబ్జా కూడా దుబ్బలేరు, ఏం చేయలేరు. చెరు మొత్తం అన్యాయంగా కబ్జా చేసుకున్నారు, మొత్తం పట్టాలు చేసుకున్నారు. మా గుళ్ళో ఒక దగ్గర అంటే ఒక 50-60 మంది కుటుంబాలు ఉన్నాయి. అందరు కుటుంబాలు మొత్తం నాశనం అయిపోతున్నాయి. రోడ్డు మీద జరిగింది. మాకు కూడా న్యాయంగా ఏదైనా మీ తరపు నుంచి న్యాయంగా చేయగలరని మేము దీన్ని దృష్టికి తీసుకొచ్చి మన గుళ్ళ ఎట్లా జరుగుతుంది, ఇన్ని రోజుల నుంచి అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఏమన్నది ఏం లేదు. ఫస్ట్ మాది 76 ఎకరాలు భూమి ఉంది. మాకు పెద్దలు ఈ మొన్న ఇప్పుడు చూపెడతారు. ఎట్లా చూపెడతారు అంటే ఇవన్నీ దొబ్బుట్లా అది ఏంది ఇది ఉన్నదని అది ఉన్నదని చూపెట్టారు. ఈ దొబ్బుతా అది తెలిసింది, అది కూడా మాకు అలా 76 ఎకరాలల్లా అక్కడ అటు 5 ఎకరాలు ఇటు 5 ఎకరాలు మొత్తం తీసేసారు. ఇప్పుడు కనబడుతున్నాయేమో ఇది కనబడుతుంది, ఈ నీళ్ళదే కనబడుతుంది. 76 ఎకరాలల్లా ఈ నీళ్ళదే కనబడుతుంది మాకు. అయితే మాకు ఇప్పుడు వర్క ఏం లేదు, అందరికీ పొలాలు లేవు, భూములు లేవు. మా జీవన ఉపాధి మొత్తం ఇదే, దీని మీదనే బతుకుడు. మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు మొత్తం ఆ కుటుంబాలు మొత్తం ఇప్పటికీ ఒక 50-60 ఉంటాయి కుటుంబాలు, పిల్లలు ఉన్నారు. వాళ్ళు బతకాలన్నా దీని మీదనే. మళ్ళీ మొన్న రీసెంట్గా పిల్లలు వచ్చినాం, గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు మాకేం పనులా లేవు, భూములా లేవు, ఏం చేయాలా మేము? గవర్నమెంట్ దగ్గరికి పోయినాం, ఒక 4-5 సార్లు వెళ్ళినాం, వచ్చిర్రు. కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, వాళ్ళు వచ్చిర్రు, చూసిర్రు, ఒక 4 ఏళ్ళు చూసిర్రు, మొత్తం ఈ అద్దు పెట్టుకోరని చెప్పారు. కేసులు వాళ్ళు వచ్చిర్రు, ఎస్ అని ఒకటి పెట్టిరు. ఇక ఎందుకంటే మళ్ళీ వాళ్ళు భయపట్టిస్తారు ఇక ఎస్ అని. మేము వాళ్ళకు ఏమన్నా లేకపోతున్నాం, వాళ్ళు మా పైకి వస్తారు. ఇక మేమేం వాళ్ళకి ఏమన్నా రిటర్న్ ఏం చేయలేకపోతున్నాం. ఈ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతారని మేము ఆలోచిస్తాం, మా కుటుంబాలని కొద్దిగా ఆదుకుంటారని ఆలోచన. అంతే. ఓకే. మత్స్యశాఖ కులస్తులు ఇక్కడ మనం అందుబాటులో ఉన్నారు. అయితే వీళ్ళకు జీవన ఆధారం చేపలు పట్టుకొని ఉండే క్రమంలో ఈ చెరువులను కబ్జా చేయడంతో మేము తీవ్ర రోడ్డున పడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఈ కబ్జాకారులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏం జరిగింది అసలు? ఇది నందిపేట మండలం చేర్చుకుంటూ గ్రామము. ఈ 76 ఎకరాల శివారణ దుబ్బేపించిండు. మా ఉపాధికి నీళ్ళు వెళ్ళిపోయి షాప్ పిల్లలంతా చచ్చిపోయింది, మా ఉపాధికి కోల్పోతున్నాం. మేము 50 కుటుంబాలు ఇప్పుడు మేము ఏం చేసుకొని బతకాలి సార్? అది గవర్నమెంట్ వచ్చింది. మరి మొన్ననే ఇది మిషన్ బగరితలా చేపించిన ఆలుగు ఎత్తైందని దొబ్బేసారు. వీళ్ళు వేస్తే అనుకుంటా మేము ఇది అనుకుంటా మేము మీద కేసులు పెడుతున్నారు సార్. మాకు ఏదైనా న్యాయం చేసి మాకు చూడాలా కూడా పోయింది. మేము పెట్టి తెచ్చుకున్న పిల్ల కూడా చనిపోయింది. దానికి తిరిగి మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారికి కానీ అందరికీ మా కుల నా సభ్యుల అందరి తరపున
ఇక్కడ గ్రామస్తులు రోడ్డున పడుతున్నాము, చేపల పైనే మేము ఆధారపడి ఉన్నాము, జీవన ఉపాధి కోల్పోతున్నాము, కబ్జాకారులని కాపాడాలని చెప్పేసి గ్రామస్తులు తెలుపుతున్నారు. అలాగే ఉన్నత అధికారులకు గత 4 సంవత్సరాలుగా వినతి పత్రాలు ఇస్తున్నా కానీ నామమాత్రంగానే ఉన్నది. వీళ్ళపైన ఎట్లాంటి చేసి గ్రామస్తులు చెప్తున్నారు. మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. మళ్ళా నాకు నమస్తే చేయగలుగుతున్నాము. మాకు న్యాయం చేయాలి సార్. మీరు 40 ఏళ్ళ సంది చేపలు పట్టుకుని దాశలో పడుతున్నాం సార్. ఇప్పుడు మాకు 4 సంవత్సరాల సంది మాకు చేప పిల్లలు లేవు. ఏమో మీ పార్టీ న్యాయం చేయాలి సార్. మీరు కొద్దిగా సైలెంట్ ఉండండి. చేద్దాం. గ్రామాల్లో భూ కబ్జాలు ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా అవుతున్నాయి. అది నందిపేట మండలం సిహెచ్ కొండూరులో గ్రామంలో ప్రస్తుతం ఉన్నాము. చెరువుని కబ్జా చేశారంటూ బేస్తా కులస్తులు ఇక్కడికి రావడం జరిగింది. ఎవరైనా అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ఏమైంది సార్ మాది సిహెచ్ కొండూరు నందిపేట మండల్. మాకు ఏం చేస్తున్నారంటే మొత్తం మా చేప పిల్లల్ని ఏం లేకుండా తూములు ఇవన్నీ అలుగులన్నీ మొత్తం దొబ్బేసుకుంటా మొత్తం కబ్జాకు గురి చేసి మొత్తం అచ్చకట్టు కట్టుకుంటా పొలాలు చేసుకుంటా మమ్మల్ని మొత్తం జీవనోపాధి మొత్తం కూలిపెట్టేట్లా చేసేస్తారు సార్. మాకు ఏం చేస్తున్నారంటే మొత్తం మమ్మల్ని నాశనం చేయాలని మొత్తం చూస్తున్నారు. ఒక ఊరు పెద్ద మనసు విలేజ్ కమిటీ కూడా ఏం తెలుపుతలేరు. ఎందుకోసం అంటే మమ్మల్ని అస్తనేం పోయి ఎస్సీ కింద కేసులు పెట్టి తింపుతారు. సార్ నేను పోయి ఎంఆర్ఆర్ సార్ ఏం పోయి నిలబడి వచ్చి తీసేయాలా అని చెప్పేసి ఎంఆర్ఆర్ సార్ కూడా నిలబడి ఉండి తీపిస్తాడు సార్. మా రుక్తే లేకుండా చేద్దామని చూస్తారు సార్ వాళ్ళు. మీరు దీని మీద మాత్రం మీరు కఠిన చర్యలు తీసుకొని మీ క్యూనూస్ తరఫున మీరు మాత్రం కండిషన్గా మాకు కొద్దిగా ఇచ్చేయండి సార్. మీకు ఎక్కడున్నా కానీ మేము దేని వల్ల అన్నా కానీ మేము ఏదైనా విద్య చేయగలుగుతాం. కానీ మాకు కొంచెం మీరు కొంచెం హెల్ప్ మాత్రం చేసి మాకు కొన్ని కఠిన చర్యలు తీసుకోండి సార్. మీరు ఎందుకోసం అంటే మొత్తం మాకు చర్యలు వాళ్ళు ఇంటలేరు సార్. ఒక ఊరికి అధికారులు సర్పంచ్ చెప్పినా ఈయనకు వచ్చారు, ఎవరు చెప్పినా ఈయనకు వచ్చారు. ఒక ఎస్ఐ చిల్లబడ్డా కూడా ఎస్ఐని కూడా ఏం లేకుండా వాళ్ళు పోగానే మళ్ళీ 4 మాంతుర్రు 4 వచ్చి మళ్ళీ అదే పని చేస్తారు సార్. ఇంతకంటే తిరగాల మేము ఇంట్లో కానీ మీరు